హాయ్ అండి. ఇడ్లీ, దోశ ఏ టిఫిన్‌లోకైనా అండి చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 20 అలా పచ్చిమిర్చి తీసుకున్నా అండి. కొంచెం కారంగా ఉండాలి. నేనైతే ఈ కొబ్బరి చిప్పని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఎప్పుడైనా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన కొబ్బరి ఉంటే అండి మనం వాటర్‌లో వేసేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి. ఓ 10 నిమిషాలు అలా వాటర్‌లో వేసుకున్నాం అనుకోండి కొబ్బరి చిప్ప మంచిగా మామూలు ఇప్పుడు కొట్టిన కొబ్బరిలానే ఉంటుందండి టేస్ట్ కూడా. ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఎప్పటినుంచో ఇదే చట్నీ చేసుకుంటాము. కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం చట్నీ కారంగానే ఉండాలి. ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది. మరి చప్పగా ఉంటే బాగుండదండి. ఒక 20 వరకు పచ్చిమిర్చి వేసాను. ఒక ఒక చిన్న కప్పుడు పచ్చిశనగపప్పు, ఒక అదే కప్పుతో పల్లీలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. విడివిడిగా వేయించుకున్నా పర్లేదు, లేకపోతే ఒకసారి వేయించేసుకున్నా ఏగిపోతాయి సమంగానే. కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి వేయించుకోవాలండి. అప్పుడు మంచిగా వేగుతాయి. హై ఫ్లేమ్ పెట్టేస్తే పైన వేగిపోతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. మంచిగా సిమ్లో పెట్టుకుని ఇవి దోరగా వేయించుకోవాలి. లాస్ట్లో కొబ్బరి వేసేసుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత వేయించుకోవాల్సిన అవసరం లేదు. బాగా వేగిన తర్వాత పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొబ్బరి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నేనైతే చింతపండు పేస్ట్ ఉంది, ఒక చిన్న స్పూన్ అంతా వేసాను. మీరైతే 2 రెక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి ఎప్పుడైనా మనం కొంచెం బరకగానే పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటే అండి మనం దీన్ని రైస్లో కూడా వేసుకోవచ్చు, చపాతీలకు కూడా బాగుంటుంది. రైస్లో వేసుకోవాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇడ్లీ, దోశలోకి దేనికైనా బాగుంటుందండి ఈ చట్నీ. ఎప్పటి నుంచో మేమైతే ఇదే చేసుకుంటాము. మామూలుగా పప్పులు చట్నీ చేసుకోవాలంటే ఇది చేసుకుంటామండి, లేకపోతే అల్లం చట్నీ అవి వేరువేరుగా చేసుకుంటాం. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. మామూలు ఉట్టి చట్నీ తినేయచ్చు, అంత బాగుంటుంది. మనం సరిపడగా ఉప్పు వేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పండి. అవి పప్పులు అవి కొంచెము మిక్సీ అయిన తర్వాత వాటర్ పోసేసుకుని, నేనైతే ఇంట్లోకి అయితే పోపు కూడా చేయనండి. మామూలుగా ఎవరైనా వచ్చారంటే పోపు చేస్తాను, కానీ ఇంట్లోకి అయితే ఎక్కువగా ఇలాగ పోపు లేకుండానే తినేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.